ఒక వ్యక్తి ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణి ఏంటి అంటే అభిరుచి, ఇంట్రెస్ట్. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకొని తాదాత్మ్యాన్ని అనుభవిస్తారే అవే అభిరుచులు అని చెప్పింది ఎవరంటే షేన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచిని 3 రకాలుగా నిర్వచించారు. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు గణితంపై ఎక్కువ ధ్యాసను కలిగి ఉండటం, దీన్ని అవధానం. వ్యక్తికి ఒక కృత్యం, ఒక వ్యాపకం, ఒక విషయం అతి ముఖ్యమని అనిపించే అనుభూతి. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు తన తీరిక సమయంలో డ్రాయింగ్, అల్లికలు వేయటం. వ్యక్తిని ఒక వైపుకు లేదా ఒక దిశకు గమ్యాన్ని నడిపించే ప్రేరణ స్థితి. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఎవరి ప్రోద్బలం లేకుండా పాఠశాల సమయం తర్వాత డిఫరెంట్ క్లాసులకి, మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటి క్లాసులకి వెళ్ళటం. అభిరుచి ఉంటేనే అవధానం ఉంటుంది. అందుకే అభిరుచి నిగూఢ అభ్యాసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది అని చెప్పింది ఎవరంటే మెక్డూగల్. ఎగ్జాంపుల్, చదువు పట్ల అమిత ఆసక్తి కలిగిన విద్యార్థి తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవటం. అభిరుచిని తెలుసుకునే పద్ధతులు వచ్చేసి ప్రకటిత అభిరుచి, అప్రకటిత అభిరుచి, పరీక్షించడం, అభిరుచి శోధికలు. ప్రకటిత అభిరుచి అంటే తనకు తాను నేను ఏమవ్వాలి అనేది డిసైడ్ అవటం. నేను డాక్టర్ కావాలి, నేను టీచర్ కావాలి, ఇది ప్రకటిత అభిరుచి. వ్యక్త అభిరుచి మీన్స్ ఒక వ్యక్తి ఏ విషయం పట్ల ఎక్కువ అవధానము, ఏకాగ్రతను ప్రదర్శిస్తున్నాడో అది వ్యక్త అభిరుచి. మోనా అనే అమ్మాయి ఎక్కువగా ఆటలు ఆడటానికి ఇష్టపడుతుంది. దాని ద్వారా ఆమెకు ఆటలు అంటే ఇష్టమని తెలుసుకోవటం వ్యక్త అభిరుచి. నెక్స్ట్ వచ్చేసి పరీక్షించడం. ఒక వ్యక్తి వివిధ అంశాలలో పరీక్ష పెట్టి ఆ వ్యక్తికి అతని యొక్క సాధన గురించి ఏ విషయంలో ఆసక్తి ఉందో పరీక్షించడం. నెక్స్ట్ వచ్చేసి అభిరుచి శోధికలు ఉపయోగించి వ్యక్తి యొక్క శోధికను మాపనం చేయవచ్చు. వ్యక్తి యొక్క అభిరుచిని మాపనం చేయవచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని, మిన్నిసోట్ అభిరుచి మాపని, కూడర్ అభిరుచి శోధిక, ఓహియో లీథరస్. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనం ఏది? ఇది అభిరుచి అనేది పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అనేది తప్పు. పిల్లల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రకటిత అభిరుచిలో పిల్లలే స్వయంగా అభిరుచులను తెలుపుతారు. కరెక్ట్. ఒక విషయం లేదా ఒక కృత్యము ఒక వ్యక్తికి అతి ముఖ్యము అనిపించే ఒక అనుభూతి అనేది అతని ఏం తెలియజేస్తుందంటే అభిరుచిని తెలియజేస్తుంది. మోహన్ అనే విద్యార్థికి 10వ తరగతి పరీక్షల్లో గణితంలో మిగతా సబ్జెక్టుల కంటే అధిక మార్కులు రావటానికి ఆధారంగా చేసుకొని మోహన్లో ఉండే అభిరుచి ఏది అని చెప్పవచ్చు? పరీక్షించడం. కుమార్ అనే విద్యార్థిలో ప్రేరణ శక్తిగా పనిచేసేది ఏమిటంటే అభిరుచి. తరగతి గదిలో విద్యార్థులు అభిరుచులను తెలుసుకుంటకు అభిరుచి లక్షణం కాని దానిని ఉపాధ్యాయుడిగా ఎలా గుర్తిస్తాడు? ఒక వస్తువు పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి ద్వారా. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అనే వాక్యాలు క్రింది వానిలో దేనిని తెలియజేస్తాయి? ఇది అభిరుచి. ఈ క్రింది వానిలో అభిరుచి మరియు అవధానుల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. గోపి అనే విద్యార్థి రాళ్లను, ఖనిజాలను సేకరిస్తాను. దాని ద్వారా అతనిలోని అభిరుచులను గుర్తించడం అనేది ఏ రకమైన అభిరుచి? అప్రకటిత అభిరుచి. ఎందుకంటే అతను ఏకాగ్రతను ప్రదర్శిస్తూ తనే సేకరిస్తున్నాడు కాబట్టి. ఈ క్రింది వానిలో అభిరుచి శోధిక కానిది? స్ట్రాంగ్ మాపని, కూడర్ మాపని, లీథర్స్ మాపని అభిరుచి శోధికలు. రిమోట్ అసోసియేషన్ టెస్ట్ అనేది కాదు. ఈ క్రింది వానిలో అభిరుచుల లక్షణం కానిది ఏమిటి? పిల్లల్లో అభిరుచులు ఏర్పడాలంటే శారీరక, మానసిక సన్నద్ధత అనవసరం.
ఈశ్వర్ అనే ఉపాధ్యాయుడు భవాని అనే విద్యార్థిని నువ్వు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు అని అనగా భవాని డాక్టర్ అని చెప్పటం ఏ అభిరుచి రకం? ప్రకటిత అభిరుచి. ఒక ఉపాధ్యాయుడిగా క్రింది వాటిలో అభిరుచికి సంబంధించిన దానిని గుర్తించండి. అవధాన ఆలోచనల సమ్మిళితం. అభిరుచులకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది. వయసు పెరిగే కొద్దీ అభిరుచులు తగ్గుతుంటాయి అనేది కరెక్ట్ కాదు. అభిరుచి ఉంటేనే అవధానం ఉంటుంది. అందుకే అభిరుచి నిగూఢ అభ్యాసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుందని తెలిపినది ఎవరు అంటే మ్యాక్డగల్.